అందరికీ షలోం. ప్రార్థన. మహిమాస్వరూపి పరిశుద్ధుడా, అనునిత్యము జీవించుచు ఉన్నవాడా, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఆల్ఫాయు ఒమేగా ఉన్న తండ్రి, మీ ఘనమైన నామముకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా కఠినమైన హృదయములను మార్చాలని, సున్నితమైన ముద్దగా మార్చాలని నీవు ప్రయత్నించి సఫలీకృతంలో ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మూర్ఖులుగా ఉన్నటువంటి మమ్మలను, నీకు విరోధులుగా ఉన్నటువంటి మమ్మలను నీ యొక్క ప్రేమతో, నీ యొక్క కనికరంతో, నీ యొక్క దయతో, నీ యొక్క బలియాగం ద్వారా మమ్మల్ని రక్షించి, మమ్మల్ని బలపరిచి, స్థిరపరుస్తూ, నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీతి న్యాయములు జరిగించాలని అనేకులను తండ్రి ఏర్పాటు చేసి ప్రమిదలుగా వారి జీవితాలను మార్చుతూ అనేకులకు కనువిప్పు కలుగజేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రోషమగాలి కొందరు, ప్రేమతో కొందరు, దయతో కొందరు, కరుణతో కొందరు, ఇలా అనేకులు నీ యొక్క బోధను, నీ యొక్క మార్గములను అనేకులకు వివరిస్తూ ఉండగా ఆ జ్ఞానమును, ఆ మార్గమును మేము నేర్చుకునటానికి నీవే అనేక విధములుగా ప్రేరేపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ ఉదయకాల ధ్యానములో తండ్రి 1-2 విషయాలను మేము నేర్చుకొనగలిగే మనస్సును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తుదకు నీ నామముకు మహిమకరముగా మా జీవితములకు వెలుగుగా ఆశీర్వదింపబడినట్లుగా మలచమని ఈ మా మనలో మా రక్షకుడు వచ్చేటైన నజరేయుడిని యెషూవ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను వెదకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెదకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. ఇలాలో దివ్య ప్రేమ విలువకు ఇలాలో దివ్య ప్రేమ విలువకు న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 7వ అధ్యాయంలో యెరుబ్బయలు అనగా గిద్యోను, ఈ పేరు ఎవరు పెట్టండి? సొంత తండ్రి పెట్టారు. యెరుబ్బయలు
ఎరుబ్బయలు ఎరుబ్బయలు అని గిద్యోనుకు సొంత తండ్రి పెట్టాడు. గిద్యోనుతో అదోనేవారు ఇంత ఎక్కువ మంది ఉన్నారు, మరి ఇంతమంది మిద్యానీయుల మీదకి పోయి నా బాహు వల్లే ఈ యుద్ధం గెలిచాను అని మీరు అనుకోగలరు. కాబట్టి నీవు వెళ్ళి ఇజ్రాయేలులతో ఎవరైతే తమ ప్రాణ భయంతో కలిగి ఉన్నారో వారిని ఈ యొక్క గిలాదు వదిలి పొమ్మని తెలియజెప్పమనిగా గిలాదు అదే విధముగా తెలియజెప్పినప్పుడు ఇంచుమించు 20,000 మంది తిరిగి వెళ్ళిపోయినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మిగిలిన 10,000 మందిని కూడా శోధిస్తానని గిద్యోనికి ఎలోహిం వారు చెప్పినప్పుడు గిద్యోను వారిని నేల యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, ఎవరైతే కుక్క వలె నేలను నాలుకతో త్రాగుతారో ఆ విధంగా త్రాగాలి అనేటప్పుడు ఉన్న 10,000 మందిలో ఇంచుమించు కేవలం 300 మందే అలా చేతితో నీళ్లు తీసుకొని ఇలా తాగినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. మిగతా వారు కూడా అలా మోకాల మీద నిలవబడలేక కూలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిని వేరుపరిచి వీరు కూడా వద్దు, ఈ 300 మందితో నేను ఇజ్రాయేలును రక్షించదను నీతో అని గిద్యోనుతో మరి 50 వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి సమయంలో గిద్యోనుతో అదోనేవారు తెలియచేస్తూ ఉన్నాడు, నువ్వొక్కడు పోయి వారి మీద పడు, నీకు బలమును నేను అనుగ్రహిస్తాను అనినప్పుడు ఈ 300 ఇంకా నీ పనివానితో కూడా నువ్వు నీ పనివాన్ని కూడా తీసుకొని పోవచ్చు, నీకు భయమైన అన్నప్పుడు పూరాతో కలిసి ఈ 300 సైన్యాన్ని తీసుకొని మిద్యానీయులకు మీదకి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఒక్కడితోనైనాను యుద్ధాన్ని జయించగల సామర్థ్యము అదనేవారు మనకు అనుగ్రహిస్తాడని ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తున్నాడు. నీవు నేను భయపడుతూ ఉంటాం, ప్రతి విషయానికి వెనకంజ వేస్తూ ఉంటాం, కానీ నిన్ను నన్ను బలపరచడానికి నేను నీకు బలమిచ్చువాడు నేనే కాబట్టి నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళు అని నీతి న్యాయములు జరిగించడానికి వెళ్ళు అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం ద్వారా. 1,000 మంది కాదు, కానీ నీవు ఒక్కడవు నిలబడు అని అంటున్నాడు. కాబట్టి నీవు నేను ఈ ఏలోకమైన ఆలోచనలు విడిచి ఆయన నీతిని న్యాయ మార్గాలను అనుసరించే వారిగా మన మనసును నిలిపి మన హృదయాలను నిలిపి ముందుకు కొనసాగినట్లయితే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడని మనం రూఢిగా నమ్మి ముందుకు కొనసాగుదుము గాక. ఆమేన్.